Oh, let me up with a bright smile on now. Put me in the dark, so won't get lost now. To the moonlight, eyes you are real right now. You look into my eyes and felt a feeling that nothing got it feel like a slim night. Hey, come on closer. Now I'm waiting for you, but don't hurry, oh slowly. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెన్నిఫర్ లైఫ్ స్టైల్ కార్నర్. ఈరోజు వీడియో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ పాటికే మా అమ్మాయికి పార్టీ వేర్ డ్రెస్ అనేది ఇంట్లోనే ఫస్ట్ టైం అయింది. నాకు బేసిక్ స్టిచ్ కూడా రాదు. అది ఎలాగో ఈరోజు వీడియోలో అనేది మీకు చూపిస్తాను. మనకి ఫ్రాక్ స్టిచ్ చేయడానికి కావాల్సిన థింగ్స్ ఏంటో చెప్తాను. ఒక ఫ్రాక్ తీసుకోండి, కరెక్ట్ సైజు అంటే మీ అమ్మాయికి కరెక్ట్గా సరిపోయే కిడ్కి సరిపోయే డ్రెస్ అనేది తీసుకోండి. సో నేను మా అమ్మాయికి ఒక డ్రెస్ అనేది కరెక్ట్గా ఫిట్ అయింది తీసుకున్నా. లైనింగ్ క్లాత్ 2.5 మీటర్స్ తీసుకున్నాను. అండ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను క్యాన్ కూడా 2.5 తీసుకున్నా. సో లైనింగ్ క్లాత్ 2.5 అన్నప్పుడు సాటిన్ కూడా నేను 2.5 తీసుకున్నాను. అండ్ అదేవిధంగా మెయిన్ క్లాత్ కూడా బాటమ్ 2.5 అనేది తీసుకున్నా. సో ఇది గ్రే కలర్ తీసుకున్నాను. అండ్ బాడీ పార్ట్ వచ్చేసరికి లెమన్ ఎల్లో అంటే ఎల్లో కలర్ తీసుకున్నాను. అది 1.5 మీటర్ బాడీ పార్ట్కి. అండ్ లైనింగ్ మెయిన్ క్లాత్. సో ఇది మెయిన్ క్లాత్, ఇది కూడా 1.5 మీటర్ తీసుకున్నాను. ఎక్స్ట్రాగా తీసుకున్నా. అండ్ హ్యాండ్స్కి నేను నెట్ తీసుకున్నాను. ఇది జస్ట్ 1 మీటర్ మాత్రమే. అండ్ ఆల్రెడీ బాటంలో 3 మీటర్స్ కాబట్టి 2.5 మీటర్స్ కాబట్టి ఖచ్చితంగా అందులో మిగులుతుంది. అండ్ సిజర్, జిప్ ఒకటి, అండ్ స్కేల్, నెక్స్ట్ ఏమో టేప్, మెజర్మెంట్ టేప్, అండ్ నెట్ మూవ్ అవ్వకుండా ఉండడానికి పిన్స్, అండ్ థ్రెడ్స్ అనమాట. దారం ఏం కావాలంటే ఆ కలర్ తీసుకున్నాను. కర్వ్ స్కేల్. అండ్ కిందన మనకి ఈ వైర్ అనేది వేయచ్చు, లేదంటే హ్యాండ్స్ దగ్గర కూడా వేసుకోవచ్చు. చాక్ ఒకటి, మనం ఒకవేళ జిప్ వేసుకోవాలంటే జిప్ వేసుకోవచ్చు, లేదంటే బటన్ టైప్ అయినా వేసుకోవచ్చు, లేదంటే హుక్స్ టైప్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఫుల్ క్లోజ్ అయినా పెట్టుకోవచ్చు. అది మన ఆప్షన్. నేనైతే జిప్ అనేది పెట్టుకుంటున్నాను. ఈ 4 అంటే క్లోజ్ ఆప్షన్ కానీ, లేదంటే జిప్ కానీ, బటన్స్ కానీ, హుక్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ నేను మెజర్మెంట్స్ అవి ఆల్రెడీ నోట్ చేసుకున్నాను. మెజర్మెంట్స్ బట్టి ఇప్పుడు కట్ చేద్దాం. సో ముందుగా మన ఫస్ట్ లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇది నేను 3 మీటర్స్ అలా తీసుకున్నాను. ఒకవేళ మిగిలిన మనకి పర్వాలేదు, తక్కువ అవ్వకూడదు కాబట్టి బాడీ మెజర్మెంట్స్ బట్టి నేను తీసుకుంటున్నాను. సో ముందుగా మనం దీన్ని కోన్ షేప్లో అంటే అంబ్రెల్లా కట్ లాగా కట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ కోన్ షేప్లో అనేది రావాలి. సో ఈ కట్టింగ్స్ ఏదైతే ఇక్కడ ఉన్నాయో ఇవి మన సైడ్ వస్తాయి. ఫోల్డింగ్ అనేది ఇలా వస్తుంది. సో ఫస్ట్ నేను 7 అనేది తీసుకుంటున్నాను. సో 7కి ఇక్కడికి 7 అనేది మార్క్ చేసుకొని మనకి ఈ సర్కిల్ అంటే కర్వ్ షేప్లో ఇక్కడికి రావాలి. సో ఇలా రావాలి. అండ్ హైట్ వచ్చేసరికి తనది ఎంత ఉందంటే హైట్, బాటమ్ హైట్ అనేది 25 ఉంది. కానీ నేను 25 పెట్టట్లేదు, ఒక 2 పాయింట్స్ అనేది తగ్గిస్తున్నాను. అంటే 23 అనేది, లేదంటే 22 కానీ 23 కానీ పెడతాను. సో 23 తీసుకున్నా మనకి ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి 23 అనేది మార్క్ చేస్తాను. ముందుగా మనం ఈ లైనింగ్ అనేది ఫోల్డింగ్ చేసి మనం 7 పాయింట్స్ అనేది పెట్టుకోవాలి. అంటే 7 ఇంచెస్ దగ్గర పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడికి ఇలా మార్క్ చేసి ఇటు కూడా 7 అంటే ఇక్కడికి వస్తుంది. సో ఈ షేప్లో రావాలి. 7 ఉందో లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సో 7 ఉంది. అంబ్రెల్లా కట్లా కావాలంటున్నాం కాబట్టి మనకి 23 కానీ 22 కానీ తీసుకోమన్నాను కాబట్టి 23 తీసుకుంటున్నాను. అంటే 2 పాయింట్స్ తగ్గించి తీసుకుంటున్నాను. సో 23 దగ్గర అటాచ్ మార్క్ చేసుకుంటున్నాను. తంది 25 ఉంది. అటు ఇటు మనకి ఒక పాయింట్ తగ్గిన 24 ఉన్న
23 ఎందుకు పెడుతున్నానంటే మనకి లైనింగ్ కూడా 1/2 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసి కొట్టాలి కాబట్టి 23 అనేది పెట్టుకుంటున్నాను. అదేవిధంగా ఈ చివరను కూడా మనం పెట్టాలి. ఇలాగా స్లోగా మూవ్ చేసుకుంటూ మనకి ఇక్కడ కర్వ్ షేప్ లాగా రావాలి. సో స్లోగా మూవ్ చేసుకుంటూ రావాలి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఇక్కడ వరకు డ్రా చేసేసుకోవాలి. అప్పుడు మనం ఈ మార్క్ చేసిన దాన్ని బట్టి పైన కింద అనేది మనం కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసిన తర్వాత మనం దీన్ని ఇలా ఓపెన్ చేస్తే మనకి ఈ నడుము అనేది హిప్ అనేది ఇలా వస్తుంది, ఈ షేప్లో వస్తుంది. అండ్ ఒకవైపు మనకి ఆల్రెడీ ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం పర్వాలేదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అది ఎలాగో అనేది తర్వాత చూపిస్తాను. అండ్ మనకి కిందన ఇలా ఫేర్గా వస్తుంది. ఫేర్ అనేది మనకి ఈ చివరి నుంచి ఈ చివరి వరకు వస్తుంది. సో ఇలా వస్తుంది ఫేర్ అనేది, ఫ్రాక్ అనేది. అండ్ మనం ఇక్కడ లోపలికి ఒక 1/2 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి, నార్మల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అండ్ పైన వచ్చేసరికి మనకి నడుము అనేది అలా వస్తుంది. సో ఇప్పుడు నేను బాడీ పార్ట్ బాటమ్ అనేది లైనింగ్ కట్ చేశాను. ఇప్పుడు క్యాన్ అండ్ మెయిన్ క్లాత్ అనేది కూడా ఈ సైజ్ బట్టి కట్ చేద్దాం. కానీ ఇది కొంచెం ఒక 2 పాయింట్స్ తగ్గించాం కాబట్టి క్యాన్ కూడా సేమ్ అదే విధంగా ఇది ఎంత అయితే ఉందో అదే హైట్లో పెట్టాలి. అండ్ మెయిన్ క్లాత్ కూడా కొంచెం 2 పాయింట్స్ కానీ 3 పాయింట్స్ కానీ పెంచుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే క్యాన్ కట్ చేయకముందు ముందుగా మనం సాటిన్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. సో అందుకోసం మనం సాటిన్ కూడా మెయిన్ మీ అంటే పిల్లల యొక్క మెజర్మెంట్స్ బట్టి హైట్ ఎంత కావాలి అండ్ వెడల్పు ఎంత కావాలో దాన్ని బట్టి చూసుకొని మీరు 2.5 or 3 meters అనేది మీరు తీసుకొనాక దాన్ని బట్టి మీరు కట్ చేసుకోండి. సో ముందుగా నేను ఈ లైనింగ్ క్లాత్ అనేది ఫోల్డ్ చేశాను, ఈ విధంగా ఫోల్డ్ చేశాను కదా. మనం ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉండడానికి అంటే కటింగ్ చేసేటప్పుడు సాటిన్ ఏంటంటే కొంచెం అటు ఇటు కదిలి కొంచెం అటు ఇటు అవుతుంది, అంటే కటింగ్ అనేది కరెక్ట్గా రాదు. కనుక మనం ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఎంత కావాలంటే అంత హైట్ ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవచ్చు. ఇదేంటంటే వెడల్పు ఎంత అయితే ఉందో అంతా కట్ చేసి ఉంచేస్తున్నాను. హైట్ వచ్చేసరికి మనం ఆల్రెడీ లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసాం కదా, ఈ లైనింగ్ క్లాత్ అనేది మనం జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి మనం ముందుగా హైట్ ఎంత ఉందో చూసుకొని ఇక్కడ వరకు కట్ చేసుకుందాం. కట్ చేసి ఈ పార్ట్ అనేది సపరేట్ చేసుకొని ఆ తర్వాత ఓపెన్ చేసి మన అంబ్రెల్లా ఎలాగైతే కట్ చేసామో అదే విధంగా మనం కట్ చేసుకోవాలి. సో దీనికి కూడా మనం ఎక్స్ట్రా ఒక 1 inch ఎక్స్ట్రా ఉంచుకుంటే ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి ఇది కూడా హైట్ ఎక్కువగానే ఉండాలి. సో దీనికన్నా ఒక 3 points, ఇది 22 ఉంది, ఇది 25 పెడుతున్నాను. అంటే 25 అయితే ఫుల్ అనమాట. ఫుల్ అంటే మనకి ఫ్లోర్ వరకు టచ్ అవుతుంది. సో ఇంతవరకు నేను కట్ చేసి దాన్ని ఒక 1/2 inch అనేది ఫోల్డింగ్ చేస్తాను, లేదంటే 1 inch అయినా. సో మనం లైనింగ్ క్లాత్ ఎంత హైట్ అయితే ఉందో అంత హైట్ మనం కట్ చేసుకో ఒక 3 points అనేది కింద మార్క్ చేసుకొని 25కి పెట్టుకోవాలి. మనం దీన్ని లైనింగ్ క్లాత్ అనేది 4 folding అంటే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకునే లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో దీని మీద సాటిన్ పైన మనం మార్క్ చేసుకోవాలి కాబట్టి దీన్ని 4 folding అని చేసి ఇది కూడా 4 folding అని చేసుకోవాలి. సో మన చివరికి వచ్చేసరికి కరెక్ట్గా సరిపోద్దో లేదో చూసుకొని దాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను సాటిన్ కూడా ఇది ఏ విధంగా అయితే కట్ చేసామో కాటన్ది సాటిన్ కూడా అలాగే కట్ చేశాను. 2-3 inches అనేది ఉంచుకున్నాను. సో ఇది 22 అంటే ఇది ఒక 3 inches అనేది ఉంచుకున్నాను. ఎందుకంటే సాటిన్ అనేది మిషన్ పైన ఉండదు, అది మనకి మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఒక 1 inch లోపలికి పెట్టినా ఇంకా మనకి 2 inches అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ
పైన టాప్ నుంచి అంటే మనకి హిప్ నుంచి ఈ ఈ బాటమ్ వరకు మనకి క్యాన్ వస్తుంది. కనుక నేను ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి స్టిచ్ చేసినప్పుడు మూవ్ అవుతూ ఉంటుంది. సో అది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఈ చివరి వరకు నేను పెట్టుకున్నాను. సో ఫుల్ ఫేర్ అనేది వచ్చేలాగా పెట్టాను. సో ఫుల్ ఫేర్ అనేది వచ్చేలాగా ఈ విధంగా కట్. అండ్ ఇక్కడ కూడా మనకి ఇలా వచ్చింది. ఇక్కడ మనం ఇది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాన్ కూడా దీనికి అంటే సాటిన్ ఎంత హైట్ ఉందో అంతే హైట్లో నేను క్యాన్ అనేది కట్ చేసుకుంటున్నాను. మనం ఫుల్ ఫేర్ అనేది కుట్టుకుంటున్నాం కాబట్టి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఈ లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకొని ఇది ఎంతైతే హైట్ అన్న ఉందో దాన్ని బట్టి చూసి కట్ చేసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసరికి నాకు హైట్ అనేది తగ్గింది, చూసారు కదా ఇంత తక్కువ వచ్చింది. అండ్ మనం కాలితే ఇక్కడ కుర్చీలాగా అంటే మనకి చూస్తే ఇక్కడ ఇంత తగ్గుతుంది కదా, దానికి ఏం చేయాలంటే మీ దగ్గర ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే ఇలాగా ఇలా కుర్చీలు వచ్చేలాగా ఈ చివరన దీనికి స్టిచ్ చేసుకోవాలి. అలాగా క్యాన్ కూడా నేను కట్ చేశాను. సో క్యాన్ కూడా కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మనం ఫస్ట్ బాడీ పైన లోపల మనకి లైనింగ్ వస్తుంది, ఆ తర్వాత క్యాన్ వస్తుంది. క్యాన్కి ఏంటంటే నేను కుర్చీలు పెడతాను కదా, కుర్చీలు అవి పెడతాను. సో ఫస్ట్ మనం లోపల లైనింగ్ అనేది కాటన్ వస్తుంది, ఆ తర్వాత క్యాన్ వస్తుంది. సో ఈ క్యాన్కి అటాచ్ అనేది చేయాలి, అది ఎలాగో మీకు తర్వాత చూపిస్తాను. ఇదైతే మనకి పైన వస్తుంది, దీనిపైన మనకి ఈ నెట్ అనేది వస్తుంది. సో ఈ నెట్ అనేది పైన వస్తుంది. సో ఇది కుర్చీలు ఏమి మనం పెట్టుకోవాలంటే 1, 2 అంతకన్నా లేదు, అవసరం లేదంటే వదిలేసుకోవచ్చు. మనకి ఎందుకంటే లైనింగ్ మనకి ఇది ఉంది కాబట్టి, నెట్ ఉంది కాబట్టి నెట్టే మనం ఎక్కువగా కుర్చీలు అవి పెట్టుకోవాలి. హ్యాండ్స్కి నేను ఈ ఎల్లో కలర్ నెట్, సో మీకు ఎల్లో కనిపిస్తుంది కదా, ఎల్లో అండ్ ఈ సిమెంట్ కలర్ నెట్ అనేది తీసుకున్నాను. రిఫిల్స్ లాగా వేస్తాను, అంటే ఫిల్స్ లాగా వేస్తాను. సో అందు గురించి ఇంకా లైనింగ్ ఏమీ తీసుకోలేదు, జస్ట్ నెట్ మాత్రమే వేస్తాను హ్యాండ్స్కి. అంటే ఆల్రెడీ తనకి అన్ని హ్యాండ్స్తో ఉన్నాయి, ఇది మాత్రం నేను జస్ట్ నెట్తోనే వేస్తాను. ఇప్పుడు నేను బాడీ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. సో బాడీ పార్ట్ ఫస్ట్ మనం బ్లౌజ్కి అయితే ఒక ఫోల్డ్ చేస్తాము, అంటే మన కుట్టుకునే బ్లౌజ్కి అయితే ఒక ఫోల్డే, కానీ ఇది బ్యాక్ ఫ్రంట్ కాబట్టి 4 ఫోల్డింగ్స్ అనేది రావాలి. ఇలాగా 4 ఫోల్డింగ్స్ అనేవి వచ్చి మనం ఫోల్డ్ చేసుకుంటే ఇవి ఓపెన్ ఇవి ఉన్నాయి కదా, ఇవి మనకి అటు సైడ్ ఆపోజిట్ రావాలి. అండ్ క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి. సో నేను ఫస్ట్ బాడీ లెంగ్త్ వచ్చేసరికి 11 తీసుకుంటున్నాను. సో బాడీ హైట్ అనేది 11 తీసేసుకుంటున్నాను. మనకి ఆల్రెడీ నేను బాటమ్ కట్ చేసుకుని పక్కన పెట్టాను. సో ఇది మాత్రం బాడీ లెంగ్త్ మాత్రం 11 అనేది తీసుకుంటున్నాను. సో మనం ఎప్పుడు ఫస్ట్ క్లాత్ అనేది వాటర్లో పెట్టి తీసిన తర్వాత ఒక 5 minutes 10 minutes ఉంచి తీసిన తర్వాత ఆరిన తర్వాత మళ్ళీ మనం ఐరన్ చేసుకుంటే మనకి ఈక్వల్గా వస్తుంది. సో ఇప్పుడు నేను 11 తీసేసుకుంటున్నాను, బాడీ పార్ట్ అనేది 11. సో అదేవిధంగా రెండో వైపు కూడా పెట్టేసుకోవాలి 11. సో నేను ఫుల్గా అంటే మనకి బ్లౌజ్ ఎంతవరకు ఉందో చూసి ఇప్పుడు పెట్టుకోవాలి. సో ఇక్కడ పెట్టుకుంటున్నాను. సో మనకి షోల్డర్ వచ్చేసరికి 5 ఉంది. సో షోల్డర్ ఎంతైతే ఉందో అంతే మనం ఆర్మ్ డౌన్ అనేది పెట్టుకోవాలి. ఆర్మ్ డౌన్ పెట్టుకొని ఇప్పుడు మనం దీన్ని డ్రా చేయాలి. ఫస్ట్ మనం మార్క్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను నెక్ 5 వచ్చింది,
సో 5 నుంచి ఆర్మ్ డౌన్ కూడా 5. సో ఆర్మ్ డౌన్ కూడా 5 మనకి 5 వచ్చింది ఆర్మ్ డౌన్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి అప్పర్ చెస్ట్ అనేది 22 అన్నాను కదా. అప్పర్ చెస్ట్ 22 అయితే నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను, అంటే 23 లేదంటే 24 తీసుకుంటాను. ఎందుకంటే మనకి దూరినప్పుడు పర్సనాలిటీ బట్టి ఒక్కొక్కసారి లావ్ అవ్వచ్చు కనుక నేను ఒక 22కి నేను 24 పెట్టుకున్నాను. దీన్ని మనం 4 ఫోల్డింగ్స్ చేయాలి. 4 ఫోల్డింగ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 6 వచ్చింది. సో మీరు మళ్ళీ చెక్ చేసుకోండి. 24కి మనం 4 ఫోల్డింగ్స్ అనేది ఈక్వల్గా చేయాలి. మనకి కొంచెం ఎక్స్ట్రా అయినా పర్లేదు కానీ తక్కువ అనేది అవ్వకూడదు డ్రెస్ అనేది. కాలితే నాకు లాస్ట్ 2 డ్రెస్సెస్ కొంచెం టైట్ అయినట్టు అనిపించింది. అంత గురించి సాల్వేషన్కి నేను కొంచెం ఎక్కువ సైజే పెడుతున్నాను, 6 తీసుకుంటున్నాను. చెస్ట్ కూడా నేను 25 తీసుకుంటున్నా. 25కి ఆఫ్ అంటే మనకి 6.5 అలా రావచ్చు. 6.5కి 2 పాయింట్స్ ఎక్కువ ఉంది. సో చెస్ట్ అనేది 6.5కి 2 పాయింట్స్ అంటే మనం కాలితే 20. సో నేను 26 తీసుకున్నాను. 26 మనం 4 ఫోల్డింగ్స్ చేయాలి. చేస్తే మనకి 6.5 అంటే మనకి అప్పర్ చెస్ట్కి 1/2 ఇంచ్ తేడా అంతే. సో 1/2 ఇంచ్ ఇక్కడ మార్క్ చేశాను. సో 1/2 ఇంచ్కి మార్క్ చేసాను. ఇప్పుడు మనం విస్ట్ చూడాలి, అంటే నడుము ఎంత ఉందో చూసుకోవాలి. సో నడుము కూడా ఒకసారి మార్క్ చేసేసుకుందాము. సో 26 ఉంది విస్ట్ అనేది. 26ని దీన్ని కూడా మనం 4 ఫోల్డింగ్ చేయాలి. ఎందుకంటే మనం బ్లౌజ్ అనేది ఇక్కడ 4 ఫోల్డింగ్ చేసాం కాబట్టి, ఒకవేళ 2 చేస్తే మామూలుగా 2 ఫోల్డింగ్ తీసుకోవచ్చు. ఇక్కడ 4 చేసాను కాబట్టి, అంటే మనకి 2 బ్లౌజెస్ కాబట్టి 4 ఫోల్డింగ్ అనేది చేశాను. అదే మనం శారీ పైన కుట్టే బ్లౌజెస్ ఉంటాయి కదా, అవైతే మనం ఏంటంటే ఒకటే బ్లౌజ్ ఫ్రంట్ ఒకలాగా బ్యాక్ ఒకలాగా కుడతాం కాబట్టి సపరేట్గా తీస్తాము. ఫ్రాక్ ఏంటంటే నేను ఒకటే మోడల్ అంటే బ్యాక్ ఫ్రంట్ ఒకేలా తీసుకుంటున్నాను. సో దీన్ని 4 ఫోల్డింగ్ చేస్తే 6.5 వచ్చింది. 6.5కి మార్క్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనం 1.5 అనేది లోతు తీసుకోవాలి. సో 1.5 లోతు ఇది ఫస్ట్ మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను. నెక్ కటింగ్ అనేది చేయట్లేదు, ఎందుకంటే బ్యాక్ నెక్ ఒక మోడల్, ఫ్రంట్ నెక్ ఒక మోడల్ అనేది చేసుకుంటున్నాను. బ్యాక్ ఏమో జిప్ పెట్టుకుంటున్నాము కనుక ఫస్ట్ ఇది కట్ చేసుకుంటాను. సో కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్ ఎట్టి మార్క్ చేసుకోవడం. అండ్ ఇప్పుడు మనకి ఇవి కూడా మనం మార్క్ చేసేసుకోవాలి. అప్పర్ చెస్ట్ అండ్ విస్ట్ అనేది తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు నేను నెక్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. అండ్ షోల్డర్ వచ్చేసరికి 2.5. సో ఇలాగా తీసుకున్నాను. 2.5 అండ్ 2.5 తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి ఆర్మ్ హోల్ వచ్చేసరికి నేను ఆర్మ్ రౌండ్ వచ్చేసరికి 1 తీసుకున్నాను. ఇది మనకి ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉండాలి కాబట్టి నేను ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా
మార్క్ చేసి క్లిప్ కూడా మనకి ఉంటుంది. సో ఈ హామ్ హోల్ అనేది కరెక్ట్గా తీసిన తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి నేను 3.5 తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ 3.5. సో మనం ఫ్రంట్ నెక్ అనేది తీసుకొని మీకు స్క్వేర్ కావాలంటే స్క్వేర్ చేసుకోవచ్చు, లేదంటే రౌండ్ అంటే రౌండ్ చేసుకోవచ్చు. సో నేను రౌండ్ అనేది తీసుకుంటున్నాను. సో రౌండ్ తీసుకున్న తర్వాత ఇది మనం ఫ్రంట్ వస్తుంది. సో బ్యాక్ సైడ్ కూడా మనకి కట్ చేయాలి కాబట్టి బ్యాక్ సైడ్ సేమ్ మనకి కావాలంటే బ్యాక్ 4 ఇచ్చుకొని మీరు ఏమైనా మోడల్ ఏమైనా వేయాలనుకున్నా, లేదంటే 3 ఇచ్చిన వెనకాల ఏమైనా సింబల్ అంటే రౌండ్ సింబల్ కానీ స్క్వేర్ షేప్ కానీ అలా మీకు ఇచ్చుకోవాలనుకుంటే బ్యాక్ సైడ్ నెక్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ముందే ఇప్పుడు నేను దీన్ని కట్ చేసి సపరేట్ చేసేయాలి. సో ఇలా కట్ చేసాను. కట్ చేసినాక మనం ఇక్కడ నెక్ అనేది కట్ చేయకూడదు, ఎందుకంటే మనం లైనింగ్ క్లాత్ పెట్టి లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి స్టిచ్ చేసినప్పుడు మూవ్ అవ్వకుండా ఉండడానికి ఇది అప్పుడే కట్ చేయకూడదు. సో లైనింగ్ క్లాత్ ప్లస్ మెయిన్ క్లాత్ కలిపి కుట్టినప్పుడు మాత్రమే అవిన తర్వాత దీన్ని కట్ చేయాలి. సో ఇక్కడ ఆర్మ్ హోల్ అనేది తీసేసాను. తీసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఒకవేళ హ్యాండ్స్ జాయిన్ చేస్తే ఇక్కడ మనకి 3.5 ఇంచ్ అనేది 3/4 ఇంచెస్ అనేది మనం లోపలికి పెట్టుకొని కట్ చేయాలి ఫ్రంట్ నెక్ అనేది. సో అది ఎలాగో ఏంటని ఆల్రెడీ మీకు కొన్ని వీడియోస్ అనేది టైలరింగ్ వీడియోస్లో ఉంటాయి, అది నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది మనం ఇలా ఓపెన్ చేసుకుని ఫ్రంట్ నెక్లో డీప్ అనేది పెట్టుకోవాలి, అంటే లోత్ అనేది పెట్టుకోవాలి. సో లోత్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఫిల్స్ పెడుతున్నాను కాబట్టి ఇంక లోత్ ఏం పెట్టట్లేదు. ఇప్పుడు నెక్ ఇది ఫ్రంట్ కాబట్టి ఫ్రంట్ అనేది తీసేసి ఇప్పుడు నేను బ్యాక్ నెక్ అనేది డిజైన్ చేసుకుంటున్నాను. సో ఆల్రెడీ ఇక్కడ మనకి మార్క్స్ వచ్చినాయి కాబట్టి ఈ మార్క్స్ బట్టి మనం ఉంచుకొని మన నెక్ మోడల్ అనేది బ్యాక్ సైడ్ ఇచ్చుకోవాలి. సో నేను జిప్ ఇస్తా అంటున్నాను, మరి జిప్ ఒకవేళ ఎంత వస్తుందో ఏంటో చూసి అప్పుడు మనం దీన్ని నెక్ అనేది డిజైన్ చేసుకోవాలి. సో బ్యాక్ నెక్ వచ్చేసరికి నేను ఫస్ట్ జిప్ అనేది పెట్టుకొని చూశాను. జిప్ ఆల్రెడీ మనకి ఫోల్డింగ్ అవుతుంది అండ్ బాటమ్ కూడా మనకి ఫోల్డింగ్ అవుతుంది కాబట్టి నేను కరెక్ట్గా చూసుకొని దీన్ని బట్టి నెక్ అనేది జిప్ వస్తుంది కాబట్టి ఓపెన్ వస్తుంది కాబట్టి నేను ఇంకా బ్యాక్ నెక్ డిజైన్ ఇవ్వట్లేదు. సో నెక్స్ట్ దీని లెంగ్త్ వచ్చేసరికి నెక్ 3.5 పెట్టుకున్నాను. నెక్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ 3.5 దగ్గర మార్క్ పెట్టుకున్నాను. సో రౌండ్ కాబట్టి ఫ్రంట్ బ్యాక్ ఒక 1/2 ఇంచ్ లోపల పెట్టుకొని దీన్ని కవర్ చేసుకోవాలి. ఇలాగా రౌండ్ చేసుకుంటే సరిపోద్ది. సో దీన్ని బట్టి కట్ చేసుకుంటే మనకి ఎలాగో ఫోల్డింగ్ అనేది వస్తుంది. సో నెక్ అనేది మార్క్ చేసుకున్నాను. బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో అది మనం సెట్ చేసుకొని మనకి ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి ఫోల్డింగ్కి మనం ఒక 1/2 ఇంచ్ అనేది ఉంచుకోవాలి, ఎందుకంటే కటింగ్ చేసేటప్పుడు మనకి అటు ఇటు అవ్వచ్చు కనుక 1/2 ఇంచ్ అనేది చుట్టూరు ఉంచుకొని గ్యాప్ ఇచ్చి దీన్ని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత అప్పుడు మనం మిషన్ మీద కుట్టినప్పుడు మాత్రమే నెక్ అనేది మనం కట్ చేసుకోవాలి. సో స్టిచ్చింగ్ వేసిన తర్వాత అప్పుడు నెక్ అనేది కట్ చేసుకోవాలి. సో బ్లౌజ్ పీసెస్ అనేది ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ అనేది సపరేట్ చేసుకున్నాను. కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. స్టిచ్చింగ్ ఒకటే ఉంది కాబట్టి అది రేపటి వీడియోలో చూపిస్తాను. సో ఇది లైనింగ్ పైన మనకి క్యాన్ వస్తుంది. సో క్యాన్ అనేది మన లెంగ్త్ అంటే లైనింగ్ లెంత్ ఎంత అయితే ఉందో అంత ఉంచుకోవచ్చు, లేదంటే మనం సాటిన్ క్లాత్ ఎంత తీసుకున్నామో అంతైనా ఉంచుకోవచ్చు. సో తీసుకొని నేనైతే ఈ రీఫుల్స్ లాగా కిందన ఈ క్యాన్ కొడదాము అనుకుంటున్నాను. సో అది మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి క్యాన్ పైన మనకి సాటిన్ వస్తుంది. అండ్ సాటిన్ పైన నేను 2 లేయర్స్ అనేది తీసుకున్నాను. 2 లేయర్స్ అనేది నెట్ కట్ చేసుకున్నాను. అండ్ ఇంకొకటి మనకి బ్యాక్ నెక్
విత్ జిప్ అండ్ ఫ్రంట్ నెక్ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ హ్యాండ్స్. సో నాకు క్లాత్ అనేది మిగిలింది. సో క్లాత్ మిగిలినవి అండ్ ఇవి కొన్ని ఉన్నాయి. నేను ఫ్రాక్కి కిందన కుర్చీల కింద పెడదాము అని అనుకుంటున్నాను, అది కూడా చూస్తాను. అండ్ బౌ అండ్ ఫ్లవర్ కూడా పెడదామని, అది యాడ్ చేయాలని నేను స్టిచ్చింగ్లో అనేది మీకు చూపిస్తాను. సో బౌ రీఫిల్స్ అంటే మనకి కుర్చీలోని బౌ అండ్ ఫ్లవర్స్ లాగా కుడదాం, షోల్డర్ దగ్గర ఫ్లవర్ లాగా కుడదామని అనుకుంటున్నాను. అండ్ బ్యాక్ సైడ్ కూడా నేను స్టిచ్ చేస్తాను. సో వాటి కోసం ఇవి ఉంచుకున్నాను. సో స్టిచ్చింగ్ అనేది రేపటి వీడియోలో మీకు చూపిస్తాను.